మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిసగరి మగ హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే శ్రీకాకుళంలో ఉన్నటువంటి శ్రీ సూర్యభగవాన్ ఆలయానికి వచ్చాము. ప్రత్యక్ష దైవము, కలియుగ ప్రత్యక్ష దైవంగాను పేరు పొందినటువంటి శ్రీ సూర్యభగవాని యొక్క రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా అయితే ప్రారంభం కాబోతున్నాయి. అయితే గత సంవత్సరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీకాకుళంలోని రథసప్తమిని 3 రోజులు రాష్ట్ర పండగగానైతే ప్రకటించడం జరిగింది. సో రథసప్తమి వేడుకలు 3 రోజులు రాష్ట్ర పండగతో పాటు ఈ ఏడాది స్పెషల్గాను సిక్కోలు సంబరాలతో పాటుగా రథసప్తమి వేడుకలను కలిపి 7 రోజుల పాటు అంగరంగ వైభవంగాను శ్రీకాకుళం యొక్క ఖ్యాతిని దేశం మొత్తం కూడాను తెలియజేసే విధంగానైతే ఇప్పటికే ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరుగుతుంది. ఆ ఏర్పాట్లపైన పూర్తి విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో భగవతే సూర్యాయ. శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం, అరసవెల్లి, శ్రీకాకుళం జిల్లా. ఈ సంవత్సరం శ్రీ సూర్యనారాయణ స్వామి వేడుకలు సిక్కోలు సంబరాలు మరియు స్వామివారి రాష్ట్ర ఉత్సవంగా చేయడం వల్ల శ్రీ సూర్యనారాయణ స్వామికి సప్తాహం అని రథసప్తంకి ఈ నామధేయం పెట్టడం జరిగింది. అలాగే 7 రోజుల పాటు ఈ పండుగని అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరుగుతున్నది. దానికి మంత్రివర్యులు, అలాగే శాసనసభ్యులు, కలెక్టర్ గారు వీళ్ళందరూ సహకారంతో ఈ కార్యక్రమాలు చక్కగా జరగడానికి ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. అలాగే 19వ తేదీని స్వామివారికి ఉదయం ఆస్థాన సేవ మరియు సంకల్పం జరుగుతుంది ఈ సప్తాహ రథసప్తమ పర్వదినాలకి. అలాగే సాయంకాలం స్వామివారి తిరువీధి సేవ కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు 19వ తేదీ సోమవారం జరుగుతుంది ఇది. అలాగే 20వ తేదీ స్వామివారికి ఉత్సవమూర్తులకు స్నపన కార్యక్రమం ఉంటుందండి. స్నపనం అంటే అభిషేకం స్వామివారికి ఉంటుంది. అలాగే 21వ తేదీ బుధవారం నాడు స్వామివారికి స్వర్ణాలంకారణ సేవ కూడా స్వామికి జరుగుతుంది. అలాగే 22వ తేదీని ఉత్సవమూర్తులకు పుష్పార్చన సేవా కార్యక్రమం కూడా లక్ష్మీవారం నాడు జరుగుతుంది. అలాగే 23వ తేదీని శుక్రవారం నాడు సామూహిక సూర్య నమస్కారాల సేవ కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులు అందరూ కూడా పాల్గొని ఈ సూర్య నమస్కారాలు చేయొచ్చు. అలాగే 24వ తేదీన మహాసౌర హోమము, ఆ రోజు పూర్ణాహుతి కార్యక్రమం శుక్రవారం నాడు ముగుస్తుంది. 25వ తేదీని స్వామివారి సూర్య జయంతి రథసప్తమి వేడుకలు జరుగుతాయండి. ఆ రోజు మహాక్షీరాభిషేక తెల్లవారి అంటే 24వ తేదీ అర్ధరాత్రి 1 గంట నుండి ఉదయం 8 గంటల వరకు కూడా ఈ క్షీరాభిషేక సేవ అనేది జరుగుతుందండి. తర్వాత 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా స్వామివారి నిజరూప దర్శనం అత్యంత వైభవంగా జరుగుతుందండి. అలాగే సాయంకాలం 4 గంటల నుంచి కూడా రాత్రి 11 గంటల వరకు కూడా స్వామివారి అలంకరణ సేవ జరుగుతుంది. అనంతరం పవలింపు సేవ, స్వామివారి దేవాలయం మూసివేయడం గట్రా జరుగుతుంది. ఈ విధంగా ఈ సంవత్సరం 7 రోజులు కూడా ఈ రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు పొందాలని ఆకాంక్ష. నా పేరు శ్రీనివాస్ దండా అండి, చీఫ్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ని, విశాఖపట్నం. దేవుని దర్శనం కోసం వచ్చాము. సో పొద్దున్నే ఇక్కడ వచ్చాము, దర్శనం అయింది, చాలా బాగా అయింది దర్శనము, సంతోషంగా ఉంది. సో ఇంకో గుడి కూడా పక్కనే పోతా ఉన్నాము, దాని తర్వాత వెళ్ళిపోతాము. అంతా బాగున్నాయి, చాలా బాగున్నాయి, ఇంత ప్లెజెంట్గా ఉంది. నిసగరి మగ